ఎవరైతే సౌతి తల్లి చంపిన అమ్మాయి ఎవరైతే మహేశ్వరి ఉందో వాళ్ళ ఫాదర్ దగ్గరే ఉన్నాం మనం. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, బిడ్డని మీ దగ్గర పెట్టుకోవడానికి కారణం ఏంటి, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ భార్య వాళ్ళు నా మీద ఆ రోజు డాడీ హస్తం కూడా ఉంది, కొంతమంది బయట డౌట్ పడుతున్నారు, దీనికి మీరు ఏం చెప్తారు? అంటే లోన్ నువ్వు ఏదైతే మంచి చేయాలనుకున్నావు ఆ మంచి ఈ రోజు ఆ అమ్మాయికి చెడు జరిగింది కదా. ఆ అమ్మాయిని పైనుంచి జుట్టుపట్టి గుంజుకొచ్చి కింద కొట్టడం జరిగిందని విన్నాం. మీ వైఫ్ ని జైలు వేసిరన్న బాధ ఉందా, లేదంటే నేను బిడ్డ చచ్చిపోయిందన్న బాధ? బిడ్డ చచ్చిపోయిందని బాధ ఉంది నాకు. ఆమె ఇది చేసుకుంటే ఇట్లా బాధ పెట్టింది, అది చేసుకుంటే అట్లా బాధ పెట్టింది. ఇంకా నాకు పెళ్ళం ఎందుకు? నీ వీక్ పాయింట్లు అన్ని చూసుకొని నీకు వెన్నుపోటు ఓడాలి వచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి జనం అంతా అట్నే అనుకుంటున్నారు. జనం అనుకుంటారంటే మీరు అనుకోవట్లేదు అనమాట. ఆమె డిస్కస్ చేస్తే ఇదే వస్తది 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 వస్తది, ఆడదేవులు ఆడినాం ఈడదేవులు ఆడినాం అంటే నేను అంటే నువ్వు ఆఫీస్ పోతే పోయి దేవులు ఆడుతున్నాను ఆర్మీ అయితో. హస్బెండ్ కు తెలియకుండా ఎట్లా జరుగుతుంది? ఏదో ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కాబట్టి ఈయన మీద కేసు రాకుండా సింపతి గేమ్ ఆడుతున్నాడు. ఎవరితోనన్నా వెళ్ళిపోయిన అమ్మాయి అయితే ఇంట్లో ఆధార్ కార్డు ఫోన్ ఎందుకో, ఆధార్ కార్డు అంటే మర్చిపోవచ్చు, ఫోన్ ఎవరన్నా పెట్టి వెళ్ళిపోతారా? అక్కడ కూడా మీకు ఎందుకు డౌట్ రాలేదు? ఇంత నెగ్లెక్ట్ చేసిరంటే మిమ్మల్ని మీ మీద ఎందుకు డౌట్ పడకూడదు, మీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? ఎటుపోయింది, ఉందా, సచ్చిందా, బతికిందా అనేది ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? డిస్కస్ చేసిన ఆమెతోటి. ఏమనేది? వస్తది అంటది, వస్తది అంటే మీకు చెప్పిపోయిందా ఇంట్లోకి వస్తాను? నీ వైఫ్ తప్ప అనుకుంటున్నావా? నీ వైఫ్ తో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్న ఆర్మీ క్యాండిడేట్ ఎవరైతే కానిస్టేబుల్ సంథింగ్ ఎస్ఐ ఉన్నాడో ఆయన అనుకుంటున్నావు? హాయ్ హలో వెల్కమ్ టు V960 TV. ఎవరైతే సౌతి తల్లి చంపిన అమ్మాయి ఎవరైతే మహేశ్వరి ఉందో వాళ్ళ ఫాదర్ దగ్గరే ఉన్నాం మనం. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? ఎందుకంటే సెకండ్ వైఫ్ నాయక్ గారికి సెకండ్ వైఫ్, అసలు ఏం జరిగింది, ఇతనికి తెలియకుండా 4 months ఎలా మేనేజ్ చేసింది ఒకసారి ఆయన మాటల్లో విందాం. నమస్తేనే. మీ ఫస్ట్ వైఫ్ బిడ్డ మహేశ్వరి. అవును. మీ ఫస్ట్ వైఫ్ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? వదిలేసిన తర్వాత కొడుకును పక్కన పెట్టేసి బిడ్డని మీ దగ్గర పెట్టుకోవడానికి కారణం ఏంటి, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ భార్య వాళ్ళు నా మీద ఆ రోజు 498 పెట్టిండ్రు, వాళ్ళు కేసు పెట్టిండ్రు. మా నాయన రిమైండ్ పోయిండు. అయితే ఊకే పంచాయతీలు అవుతున్నాయి. ఆమెకు అనారోగ్య కారణం, ఆరోగ్యం కూడా బాగాలేదు. అయితే నేను ఆ రోజు కేసు పెట్టేసి నేను షార్ట్లో చెప్తా, కేసు పెట్టిండ్రు వాళ్ళు. కోర్టు అగ్రిమెంట్ ప్రకారంగా కేసు మీ మీద ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కేసులో పంచాయతీలు అయినాయి, మా పంచాయతీలు వేరే ఉంటాయి. పంచాయతీలు అయినాయి, మాట్లాడినాము, చేసినాము, ఈడ ఉండమ్మా అన్నాం, ఈడ ఉండు, నాకు సెకండ్ భార్య చేసుకుంటేందుకు అవకాశం అంటే అది ఇది అన్నది. అంటే ఇక కేసు వాళ్ళు నా మీద పోలీస్ కేసు, నేను డైవర్స్ చేస్తే కోర్టు లాయర్ నోటీస్ ఇప్పిస్తే వాళ్ళు 498 కేసు పెట్టిండ్రు. కేసు పెట్టినాక నేను చాలా సార్లు అట్లా కూడా చెప్తే వాళ్ళు వినలేదు. వినకపోతే ఇక నేనే నలుగురిని కూడా కొట్టి, వాళ్ళ ఊరు నుంచి 4 పెద్ద మనుషులు వచ్చి మాకు ఇంత ఇయ్యాలి, ఇంత చేయాలి, ఆయన జీతంలో ఇయ్యాలి. అప్పుడంటే తక్కువ ఉండే జీతము. సరే నాకు అప్పుడు 4000 5000 వస్తుండే. కోర్టులో గవర్నమెంట్ జాబ్ అనేది ప్రైవేట్ జాబ్, యూనివర్సిటీ అంటే ఆటానమస్ బాడీ. అయితే నాకు ఇన్ని పైసలు ఇవ్వాలి, ఇది ఇవ్వాలంటే నా తల్లిగారు ఇచ్చింది నాకు ఇచ్చేసేయాలి అంటే, ఆ రోజు వాళ్ళ తల్లిగారులు ఏమి ఇచ్చినా 1కి 2 ఇవ్వమన్నారు. 1కి 2 ఇచ్చేసిన. 1,60,000 రూపాయలు నాకు ఇచ్చింది వాళ్ళు 20,000 అయితే నేను 1,60,000 ఆమె మీద బంగారం ఏమున్నా ఆమె మీదనే ఉంది. బంగారం కూడా డబుల్ ఇచ్చేసి వదిలేసుకున్నావు. లీగల్ గా గవర్నమెంట్ నుంచి విడాకులు వచ్చినాయా? పెద్ద మనుషులు మాట్లాడారా? మేము మాట్లాడుకొని మేజిస్ట్రేట్ దగ్గర పెట్టినాం. విడాకులు అంటే ఆమె ఇయ్యనన్నది. విడాకులు ఇవ్వకుంటే ఎట్లా సెటిల్ అవుతుంది ఇది? విడాకులు ఇవ్వకుంటే
సెటిల్మెంట్ చేసుకో అంటే సెటిల్మెంట్ చేసిండ్రు వాళ్ళ పెద్ద మనుషులే చేసిండ్రు. సెటిల్మెంట్ ఎట్లా చేసిరంటే 1,60,000 ఇవ్వాలి నువ్వు ఈ పైసలు, తర్వాత నెలకు 4,000 రూపాయలు ఆమెకు బతకడానికి, ఆమె జీవితకాలం బతకడానికి ఇవ్వాలి. నెలకు 4,000 మన యూనివర్సిటీ నుంచే ఆమె జీవితకాలం బతకడానికి ఇవ్వాలని చెప్పింది. దాని తర్వాత నేను రిటైర్డ్ అయ్యేటప్పుడు ఏ బెనిఫిట్ ఉన్నా, ఎల్ఐసి, గ్రాడ్యుయేటీ, పెన్షన్ ఏది ఉన్నా, ఏ ఒక్క రూపాయి వచ్చినా ఆమెకు హాఫ్ ఇవ్వాలని, ఆమెకు హాఫ్ ఇవ్వాలని ఒప్పుకున్నా. ఈ బాబుని అడిగితే ఈ బాబుని ఇయ్యలే, అమ్మాయిని నాకు ఇచ్చిండ్రు. ఆ రోజు జరిగిన విషయం ఇది. ఎంత బాబునిచ్చినా బిడ్డనిచ్చినా ఇంకోటి ఇచ్చినా నీకు పుట్టిన పిల్లలే కదా ఇద్దరు. నాకు పుట్టిన పిల్లలే, నాకు పుట్టలేదు అనలే కదా నేను. నేనేమంటారు ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, ఈ రోజు ఇంకో పెళ్లి చేసుకున్నారు, ఈ రోజు ఎంతో కొంత మీరు అలసియకపోతే ఈ రోజు నీ సెకండ్ వైఫ్ ఇంత దారుణానికి ఒడిగొట్టేది కాకపోయేది కదా. అందులో మీ తప్పు కూడా ఎంతో కొంత ఉంది అని బయట కొన్ని మాటలు కావచ్చు, కొంతమంది కావచ్చు డాడీ హస్తం కూడా ఉంది, కొంతమంది బయట డౌట్ పడుతున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? డాడీ హస్తం ఏమీ లేదు దీంట్లో. అప్పుడు డాడీకి ఆ విషయమే తెలియదు. ఆ విషయంలో నేను ఎవరికి హాని చేసే మనిషిని కాదు. వీళ్ళని దూరం ఎందుకు పెట్టినా అంటే, బాబు నువ్వు ఎక్కడన్నా చదువు, తల్లితో ఉన్నావు కదా, ఎక్కడన్నా నా పైసలే కదా, చదువు, నువ్వు అక్కడ ఉండు, నేను మధ్యన డిస్టర్బ్ చేయడము, నువ్వు నాకు డిస్టర్బ్ చేయడము ఇదంతా బాగుండదు నా మనసుకు. నీకు పుట్టిన పిల్లలు నీతో మాట్లాడితే డిస్టర్బ్ ఎట్లయితుంది? సరే ఇంకో పెళ్లి చేసుకున్నా, ఇంకోటి జరిగినా, ఏది జరిగినా అంటే ఒకటే పెద్దనా. ఇప్పుడున్న సెకండ్ వైఫ్ బిడ్డ కావచ్చు, ఫస్ట్ వైఫ్ ఇద్దరు పిల్లలు కావచ్చు. ఇప్పుడు ఫస్ట్ వైఫ్ పుట్టినామనే కదా ఇప్పుడు చనిపోయినామే. వీళ్ళందరూ ఇప్పుడు నీ దగ్గరికి లాయర్ కోర్టు త్రూగా అమ్మాయిని ఇచ్చారు, అమ్మాయిని మీ దగ్గర పెట్టుకున్నావు అంటే ఒక విధంగా ఇద్దరు పిల్లల్ని, నీ పిల్లల్ని నువ్వే విడదీసినట్టు ఉందా ఇది, లేకుంటే కలిపినట్టుందా? నీకేమనిపిస్తుంది? నేను విడదీయలే, తల్లి దగ్గర ఉండాలి, తల్లి కష్టంగా ఉండాలని. బాబు చిన్నగా ఉండే, ఆమె జర పెద్దగా ఉండే, చదువుతుంది కాబట్టి నేను పాపను తీసుకొచ్చిన. నీ దగ్గర చదువుకుందా? మీ తమ్ముని దగ్గర చదువుకుందా? నా దగ్గర మా తమ్ముని దగ్గర 10వ తరగతి వరకు చదివింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ నా దగ్గరనే చదివింది. బిఎస్సీ నర్సింగ్ కూడా నా దగ్గరనే చేసింది. దాని నర్సింగ్ కోర్స్ అయిపోయినాక ఆమెకు ఇది మన కరోనా ఏదో వచ్చింది, అప్పుడు పీరియడ్లో ఇదయింది. దాని తర్వాత ఇక ఆమె ప్రైవేట్ హాస్పిటల్లో కామినేని పారామిత హాస్పిటల్ నర్స్ ట్రైనింగ్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ కోసం అని చేసింది. దాని తర్వాత నిమ్స్లో వాళ్ళకి పోస్టులు పడ్డాయి అంటే ఇదే కాంట్రాక్ట్ బేసిస్గా మీ బ్యాచ్లో తీసుకుంటూ డాడీ, నా బ్యాచ్లో తీసుకుంటూ డాడీ అంటే, సరే బేటా ఇక్కడ నుంచి అయితే ఆమె అన్నది, ఇక్కడ నుంచి అయితే అప్పుడు అయితే కుదరదు డాడీ అంటే, సరే కొద్ది రోజులు అయితే హాస్టల్లో ఉండు 1 year వరకు అని చెప్పిన. అప్పుడు హాస్టల్లో ఉంది. దాని తర్వాత హాస్టల్లో ఉన్నది. ఆ మధ్యనే ఒకసారి మన పాప మా ఇంటికి వచ్చింది. పాప ఇంటికి వచ్చి ఇట్లా జూబ్లీ బస్ స్టాండ్ వరకు వెళ్ళింది. మరి ఏంది పాప నువ్వు అంటే, మా లలితపై తీసుకొచ్చింది. అది సెకండ్ వైఫ్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనం ఇక మంచిగా కాంప్రమైజ్ మంచిగా అయిపోయింది. దాని తర్వాత ఒకసారి సెప్టెంబర్లో గణేష్ నిమజ్జనం ఉంటుంది కదా, ఆ రోజు మా పాపది ఫోన్లో ఏ లింక్ ఉన్నా ఆమె తీసుకుంటది. ఆమె ఈ పాప ఎక్కడ ఉంది, మా వైఫ్, సెకండ్ భార్య, ఇప్పుడున్న భార్య తీసుకుంటది. పాప ఆడుంది ఈడుందని చెప్పేది నాకు. చెప్తే అంటే ఒకటి ఇప్పుడు ఆడపిల్ల అన్నప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఒక ఆడపిల్లని ఇప్పుడు నీకిద్దరు, ఇప్పుడు సెకండ్ వైఫ్ ఒక బిడ్డ ఆడపిల్ల, ఫస్ట్ వైఫ్ కు ఒక ఆడపిల్ల, ఇద్దరు పిల్లలు ఇట్లా మీ ఆడపిల్లల్ని నీకు తెలిసినంత మందం ఇద్దరిని ఒకేలా చూసేదా? నీ సెకండ్ వైఫ్ కొంచెం సపరేట్ సౌత్ తల్లి కాబట్టి ఎట్లుండేది? నా ముంగట వాళ్ళకు సవితి తల్లి అనేది తేడా రాకుండా మమ్మీ ఆమె కన్నం తినిపించేది, ఆమె ఏమ కన్నం మా భార్యకి ఆమె తినిపించేది. ఎక్కడ పోయినా మా భార్య అమ్మాయికి తినిపించేది. చెల్లి అని ఆమె అనేది, అక్క అని ఆమె అనేది. అక్క చెల్లెలు బాగుండే వాళ్ళు, వీళ్ళు ముగ్గురు బాగానే ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఎవరు? మా భార్య వీళ్ళు ముగ్గురు బాగానే ఉన్నారు. నాకేం డౌట్ రాలే. ముగ్గురు మంచిగా ఉన్నప్పుడు నాకెందుకు ఇది డిమార్ట్కి పోయినా, ఎక్కడన్నా బజారు పోయినా, బట్టలు తీసుకున్నా, ఏం తీసుకున్నా, మీ నలుగురు అయితే బాగురు. కానీ నీకు పుట్టిన నీ కొడుకుని అయితే దగ్గర రానిచ్చినావా? దగ్గర రాలేదంటే కొడుకు, నా అదృష్టం ఏంటంటే కొడుకు
నేను ఆయనకు చదివించలేని పరిస్థితిలో అయిపోయినా నేను. అది దానికోసం నేను వేరే రకంగా చాలా అంటే నీ సెకండ్ వైఫ్ పిల్లల దగ్గర రానియకు, వాళ్ళతో సంబంధం లేదు, లేదంటే మీ వాళ్ళు చెప్పే విధానం ఎట్లా ఉందంటే మా సుట్టిరికాన్ని విడవాపింది, మొత్తం డైవర్ట్ చేసి వాళ్ళు ఒకటైపోయారు, కనీసం మొన్న అమ్మాయికి సంబంధం చూస్తే కూడా మమ్మల్ని పిలవలేదు, మాకు చెప్పలేదు. అమ్మాయిని సంబంధం పిలవలేదంటే నేనే మన చుట్టాలు ఇప్పుడు ఎందుకు, ఆ సంబంధం సెటిల్ అవుతుందా కాదా అనేది మాట్లాడిన. వాళ్ళు వచ్చిపోయినాక మనం పోయే ముందు అందరినీ తీసుకుపోదామని చెప్పింది. ఎంతైనా నీ తొడబుట్టిన తమ్ముడు కదా, తొడబుట్టిన తమ్ముడైనా సెటిల్ కావాలి కదా సార్. సెటిల్ అయితే ఇప్పుడు కనీసం మంచి చెడు మా పిల్లగాడు ఎట్లాంటోడు, వాళ్ళ సుట్టిరకం ఎట్లాంటిది మాట్లాడాలంటే కనీసం ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నామంటే 1కి 100 సార్లు ఆలోచిస్తాం, పిల్లగాడు మంచోడా, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిది అనేది. నువ్వు ఒక్కడి ఆలోచించేది కాదు కదా, అక్కడ ఉండి నీ వైఫ్ నువ్వు నీ చిన్న బిడ్డే నీ బిడ్డే చూసుకునేది కాదు కదా. నీ తమ్ముడు కూడా నీ బిడ్డని 10వ తరగతి వరకు చదివిపించాడు. ఆయనకు కూడా కడుపున పుట్టకపోయినా, ఎందుకంటే ఏదో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు కదా, ఆయనకు కూడా ఎంతో కొంత ఉంటది కదా ఆవేదన అనేది కావచ్చు, అరే మా అన్న చెప్పలేదన్న బాధ కావచ్చు. ఈ రోజు మీ బిడ్డ చనిపోవడానికి విషయంలో నీది కూడా అస్తం ఉందని ఎందుకు అనుకోకూడదు? అంటే ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇలాంటి డౌట్స్ ఎందుకు వాళ్ళకు రావడంలో తప్పే ఉంది దాంట్లో? నా హస్తం లేదు సార్. నేను ఎందుకంటే తమ్ముడిని నేను ఇప్పుడు ఇక్కడికి రాక దాదాపు 1 సంవత్సరం అవుతుంది. అదే మీ సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో మొత్తానికి మీ సుట్టరికానికి దూరం చేసిందన్న ముచ్చట. నా సుట్టరికానికి దూరం చేసేదంటే ఇన్ని రోజులు వాళ్ళకే పెట్టినావు, వాళ్ళకే చేసినావు, ఇప్పుడు మళ్ళీ మా కొడుకులను, మా అల్లుని, మా చెల్లి బిడ్డని చేస్తున్నావు నువ్వు అని ఆమె నాతోటి 2 సార్లు అన్నది. అయినా ఆ పిల్లలు నా దగ్గర వస్తలేరు ఇప్పుడు, వాళ్ళంతటా వాళ్ళే ఉన్నారు. ఎక్కడ పోయినా నన్ను పిలిచేది పోయేది. నేను ఇప్పుడు ఈ మధ్యన వాళ్ళని కూడా పట్టించుకుంటలేను. ఓకే, ఆమె అంటే సెకండ్ వచ్చిన వైఫ్ కాబట్టి ఈ పిల్లల్ని ఆమె కనలేదు కాబట్టి వాళ్ళకి ప్రేమ ఉండకపోవచ్చు. కన్నోడికి నీ కన్ను ఉండాలి కదా, నువ్వు సంపాదించిన ఆస్తే కదా, నీ వైఫ్ తెచ్చిన ఆస్తి అయితే కాదు కదా. హైదరాబాద్ లో ఉన్న 2 బిల్డింగ్లు కావచ్చు, అది కావచ్చు. నేను నా పాపకు నేను పైసలు ఇస్తే ఎవరన్నా తినేసి తాగేసి మళ్ళీ అడుగుతారు అని, నువ్వు ఎంప్లాయీ కదా, నువ్వు మళ్ళీ నా మీద రివర్స్ రాకుండా మా పాప కోసం అని ఒక 6 నెలలు 7 నెలలు దేవుడు ఆయన ఎక్కడన్నా దొరికితే తీసుకుందాం అంటే ఏం తీసుకుందాం అనుకున్నా? ఇల్లు అంటే 2 బిడ్డలు కాబట్టి ఇద్దరికి 2 ఇండ్లు ఉండాలి, ఈమెకో ఇల్లు ఇద్దాము ఆమెకో ఇద్దాం అన్న ఇంటెన్షన్ లో మీరు కొన్నారు. నేను లాస్ట్ టైం ఒక దొరికింది జాడ దొరికితే ఆడ కూర్చొని. ఎన్నేళ్ళు అవుతుంది సెకండ్ ఇల్లు కొని? ఇప్పుడు పోయినసారి ఫిబ్రవరిలో అనుకుంటా, 1 ఇయర్ అయింది. బోడుపల్లి కదా తీసుకుంది? బోడుపల్లి తీసుకున్న తర్వాత ఆమెకు అన్ని విషయాలని ఏం చెప్పనేను. ఈ విషయాలు మా సెకండ్ ఆమెకు ఇవన్నీ చెప్పాను. ఇల్లు కొన్నా, ఇది కొన్నా, బ్యాంకులో ఇది ఉంది అది ఉంది నేను చెప్పా. 6 నెలలు అయినాక అలాంటి చోట ఇల్లు తీసుకున్నా నేను. ఎందుకంటే మన ఫస్ట్ పాపకు మనం కట్నానికి బదులుగా ఇవాళ రేపు కొందరు ప్లాట్లు చూపిస్తున్నారు, కొందరు ఇళ్ళు చూపిస్తున్నారు. ఆ ఉద్దేశంతో ఆమెకు తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయింది. తీసుకున్నాక ఆమె అడిగితే మా పాప కూడా ఆమె వెంబడి వచ్చింది, ఇల్లు చూసింది. అంటే దీనికి మెయింటెనెన్స్ ఉంది, మెయింటెనెన్స్ చేయించాలి, చాలా ఖర్చులు ఉన్నాయి. బిడ్డ నేను బతుకున్నంత వరకు ఈ ఇల్లు నీకు ఎవరు వచ్చినా ఎవరు కాదన్నా ఎవరు ఏమి చేసినా నేను ఈ ఇల్లు నీకే ఇస్తా, నువ్వు దీంట్లో మంచిగా హ్యాపీగా ఉండబెట్టా అని చెప్పి. మంచిగా అంటే లోన్ నువ్వు ఏదైతే మంచి చేయాలనుకున్నావు ఆ మంచి ఈ రోజు ఆ అమ్మాయికి చెడు జరిగింది కదా, అది కూడా నీ సెకండ్ వైఫ్ త్రూగానే. ఇప్పుడు నువ్వు ఆ ఇల్లు కొన్నందుకే ఆ ఇల్లు ఆస్తి ఎక్కడైతే నీ పెద్ద బిడ్డకు పోతుందో అని నీ వైఫ్ అంటే నీతో కొన్నాక గానీ ఎందుకు కొన్నావని కానీ ఎలాంటి గొడవలన్నా జరిగినాయి ఆ ఇల్లు కొన్నాక? ఎందుకు ఆమెకి ఇచ్చుడు అట్లాంటి ఏమన్నా? సంబంధం చూసినాక చిన్న ఆమె నాతో డిస్కస్ చేసింది. బాబుకు ఎంప్లాయీ కాదు కదా బాబు, అన్ని పైసలు ఇస్తావా ఇస్తావా అన్నది. అంటే నేను చెప్పిన, నేను కన్నా కదా ఆమెను, నువ్వైతే ఇస్తలేవు కదా, ఎక్కడ నీ తల్లిగారి ఇంటి నుంచి ఏమి ఇస్తలేవు, నాయన వెనకట సంపాదించిన దాంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తలేను, నా కష్టం నా బిడ్డకి ఇస్తున్నా, నువ్వు ఆ విషయంలో మాట్లాడొద్దు అని చెప్పి. మీ ఇద్దరికి ఎప్పుడన్నా ఆస్తి విషయాలలో ఏమైనా గొడవలయ్యా? వైఫ్ అండ్ హస్బెండ్ కి మీ ఇద్దరికి, మీ సెకండ్ వైఫ్ మీకు? మా గదే గొడవ, ఆస్తి విషయంలో ఏం గొడవలు కాలే మాకు. ఓకే, మీ సెకండ్ వైఫ్ మైండ్ సెట్ ఎట్లా ఉండేది? మీతో మాట్లాడే విధానం కావచ్చు, మీ చుట్టాల గురించి కావచ్చు, మీ ఆడపిల్లల గురించి కావచ్చు. ఆడపిల్లల మీద అంటే ఈ మధ్యనే ఆమెకు కసుబుసు కోపం పెరిగింది, వీళ్ళు కూడా వస్తలేరు. దేని గురించి? చుట్టూ వస్తూ పోతూ కోపం ఇప్పుడు ఆడపిల్లల మీద వాళ్ళు వస్తున్నారు, నేను ఎంతకాలం పెట్టాలి,
వాళ్ళకి వండి పెట్టాలి. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి తెచ్చి పెడుతుందా? నీ తోడబుట్టిన వాళ్ళ ఇంటికి వస్తారా, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వస్తారా, ఆమె ఇంటికి వస్తున్నారా? ఆ ధోరణిలో వీళ్ళు కూడా వస్తలేరు. ఎందుకు మనం పోయి అన్నని ఎందుకు బాధ పెట్టాలి, మనం పోయి మన పిల్లల ఆయన దగ్గర పంపించి మనం ఎందుకు వాళ్ళ కొట్లాట పెట్టియాలి అని వాళ్ళు కూడా సపరేట్గానే వండుకున్నాను. నేను కూడా ఆమెను నమ్మిన, ఇంత పని చేస్తానని అయితే అనుకోలేదు, నమ్మి ఇదైపోయింది. ఎప్పుడు ఆయన మీ వైఫ్ మీద ఈ ఇల్లు కొన్న తర్వాత, ఇల్లు కొన్నాక ఎన్ని రోజులకు ఇల్లు ఎందుకు కొన్నావు, ఆమె పేరే మీద ఎందుకు రాస్తావు అనే డిస్కషన్ ఎన్ని రోజులకు వచ్చింది ఇల్లు కొన్నాక? అదే పెళ్లి సంబంధం చెప్పినా కదా సార్, పెళ్లి సంబంధం తర్వాత ఆ పిల్లగానికి నౌకరు లేదు, ఇల్లు ఇస్తామా, ఇల్లు ఇస్తే నౌకరు లేని వానికి ఇల్లు ఇస్తామా అని చెప్పింది. అయినా నువ్వు ఇస్తలేవు, నేను ఇస్తున్నా చెప్పేసిన. నువ్వు అవునా కాదన్నా నేను అదే వెళ్ళి ఆమెకే ఇచ్చేస్తా. ఎన్ని ఎకరాలు నీకు హైదరాబాద్ లో 2 ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఊర్లో 2 ఎకరాలు అంటే గవర్నమెంట్ లోన్లనే ఉన్నాయి సార్. ఆ ఇండ్లన్నీ లోన్ తీరినాక నాది అదేంటంటే ట్యాక్స్ పడుతుంది, ఇది పడుతుంది అని సేవింగ్ కోసం నేను ఇంత వస్తే ఆడికిపోతుంది, నేనేం నా సంపాదన ఏం లేదు అని ఆ ఉద్దేశం గవర్నమెంట్ కన్నా ఇంటెన్షన్ నువ్వు తీసుకున్నావు. అట్లా తీసుకున్నా. ఓకే, నీ చిన్న బిడ్డే నీ పెద్ద బిడ్డ ఇప్పుడు చనిపోయిన ఆమె, వీళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు అక్క చెల్లెలు? వీళ్ళు మంచిగానే ఉన్నారు, కలిసే ఉండేది. ఏ రోజు నీకు నీ భార్య మీద డౌట్ రాలేదా? కొంచెం మాట్లాడే విధానం తేడా ఉంది, కొంచెం ఎటకారంగా మాట్లాడడం కావచ్చు, నీతో మాట్లాడే విధానం కావచ్చు, నీ పెద్ద బిడ్డతో మాట్లాడే విధానం ఆమెలో ఎప్పుడు మార్పు అనేది నీకు అనిపించలేదా? మార్పు ఎప్పుడు అనిపించలేదు సార్ నాకు ఆమె. ఎట్లా ఉండేవాళ్ళు వీళ్ళు? ఏమని పిలిచేది మీ వైఫ్ ని? మీ పెద్ద బిడ్డ మా బిడ్డ అమ్మనే పిలిచేది, అమ్మనే పిలిచేది. ఓకే, ఆ అమ్మాయిని పైనుంచి జుట్టుపట్టి గుంజుకొచ్చి కింద కొట్టడం జరిగిందని విన్నాం, ఎంతవరకు కరెక్ట్? ఎవరైతే అబ్బాయిని ఇప్పుడు సంబంధం చూసిరో అబ్బాయితో ఫోన్ మాట్లాడుతుంటే అమ్మాయిని కిందికి గుంజుకొచ్చి జుట్టుపట్టి గుంజుకొచ్చి కొట్టడం జరిగిందంట. ఆ రోజు అమ్మాయి చాలా సార్లు మాట్లాడింది ఫోను అని చెప్పింది. ఈ సాయంత్రం వచ్చినాక నేను ఇంట్లో పడిపోయినాక కూడా అమ్మాయికి మై అని చాలా సార్లు పిలిచిన, అయినా కిందికి రాలేదు. అంత ఉంటే నాకు కిందికి వచ్చి మళ్ళీ తర్వాత మాట్లాడమ్మా అని చెప్దామని అన్నా. నేను పిలిస్తే కిందికి రాలేదని చెప్పింది, కానీ కొట్టిన విషయం నేను చూడండి చెప్పలేను. ఇప్పటికైనా నీ పెళ్ళాందుకే సపోర్ట్ చేస్తున్నాను. నేను నా పెళ్ళానికి ఏం సపోర్ట్ చేస్తలేను సార్. నేను నాకు తెలిసినది చెప్తున్నా. మీ వైఫ్ జైలు వేసిరన్న బాధ ఉందా, లేదంటే నీ బిడ్డ చచ్చిపోయిందన్న బాధ? నా బిడ్డ చచ్చిపోయిందని బాధ ఉంది నాకు. నీ వైఫ్ కి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఆమెకు ఎలాంటి శిక్ష అంటే ఆమెకు ఉరి శిక్ష పడాలని అనుకుంటున్నా. ఓకే, ఆమె ఇది చేసుకుంటే ఇట్లా బాధ పెట్టింది, అది చేసుకుంటే అట్లా బాధ పెట్టి ఇంకా నాకు పెళ్ళం ఎందుకు అనే టెన్షన్ లో వచ్చేసింది నేను. ఓకే, ఎప్పుడన్నా నీకు ఒక కొడుకున్నాడు, కొడుకుని దగ్గర తీసుకునే ప్రయత్నం గానీ లేదంటే మాట్లాడడం గానీ జరిగేదా? ఆమె కొడుకుతోనే ఆమె మాట్లాడింది, నేను మాట్లాడలేదు సార్. ఎందుకు అంటే ఇప్పుడు నీకు నీ ఫస్ట్ వైఫ్ కు గొడవ అయింది, కానీ నీ కొడుకు నీకే గొడవ కాలే కదా? నా కొడుకు నాకు గొడవ ఏం కాలే. ఇక మనం మాట్లాడితే మంచిగా ఉండదని మాట్లాడలేదు. ఆస్తి ఎందుకు? ఆయనకు ఆస్తి నేను అదే రోజు రాసి ఇచ్చిన పేపర్లో విత్ నేనైతే సాటుగా రాసి. కన్న పేగు కనీసం అంత కఠినంగా ఎట్లుండగలుగుతాం సార్? కన్న పేగు అంటే నేను ఆ ఊరికి పోయి అక్కడ ఆయనతో మాట్లాడలేదు. ఇక్కడ ఫోన్లలో మాట్లాడితే నువ్వు మనకు ఏమైనా మా ఫ్యామిలీ గొడవలు వస్తాయి. ఎప్పుడైనా నీ కొడుకు తిట్టడం జరిగిందా? నేను ఓసారి తిట్టిండు, ఇక అయిపోయాది. నేనేం పట్టించుకో. అట్లా ఇట్లా ఏమైనా బాధపడి పట్టించుకోలేదా? ఒకసారి తిట్టిండు, నేనేం పట్టించుకో. ఏ విషయంలో? ఏ విషయంలో అంటే నాకేమీ ఆస్తి విషయంలో ఆయన అడగలే. ఆస్తి విషయంలో ఆయన అడిగినా అడగకపోయినా నా దగ్గర ఉన్న దాంట్లో ఆయనకి ఇస్తా. ఓకే, ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు, ఈ విషయాలు నేను అడిగి నేను బాధ పెట్టాలని నాకు ఇష్టం లేదు, కానీ జనాలకు కొన్ని నిజాలు తెలియాలి కాబట్టి అడగాల్సి వస్తుంది. ఎవరైతే మీ సెకండ్ వైఫ్ ఉన్నారో, మీ సెకండ్ వైఫ్ మీద ఇన్ని రోజులల్లా ఎలాంటి డౌట్ మీకు రాలేదా? ఈమెకు అక్రమ సంబంధం ఉంది కావచ్చు, లేదంటే నా బిడ్డని చంపుదామని చూస్తుంది కావచ్చు, ఇంకా వేరే విధంగా కావచ్చు, మాట్లాడే విధానంలో కావచ్చు, చూసే విధానంలో ఏ రోజు మీకు డౌట్ రాలేదా? ఏ రోజు డౌట్ రాకుండానే చేసింది ఆమె. ఇక మంచిగా ఉంది, నేను మంచిగా పోతున్నా, ఆమె మంచిగా ఉంది, పాప మంచిగా ఉంది అని నేను ఈ దారిలో నేను ఇట్లయినా. మీ అమ్మాయి చనిపోయి 4 నెలలు అవుతుంది. 4 నెలల కోలే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకుండా ఏం చేశారు? నేను కేసు పెడదామని చెప్పిన ఆమెకు. కేసు పెడితే నువ్వు పెళ్లి సంబంధం మాట్లాడినావు, పెళ్లి సంబంధం మాట్లాడినప్పుడు మనం జనంలో పలచతనం అవుతాం, ఇది అవుతాం అంటే నేను 2-3 సార్లు అట్నే అన్నా. అట్లా అని లాస్ట్కు నాకు నువ్వు
నేను నా మనసులో ఇండైరెక్ట్ గా నేను బెదిరించింది నా- ఇక అదే కదా, ఇక పేరు ఖరాబ్ అవుతుంది, అది ఖరాబ్ అవుతుంది అని సరే మళ్ళీ పోలీస్ స్టేషన్ లో పెడితే అటు ఇటు విచారణ చేసి నేనేడ దొరికిపోతున్నా భయానికి నీ వీక్ పాయింట్లు అన్ని చూసుకొని నీకు వెన్నుపోటు ఓడాలి వచ్చింది అనుకోవచ్చా? నా వీక్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి జనం అంతా అట్నే అనుకుంటున్నారు. జనం అనుకుంటారంటే మీరు అనుకోవట్లేదు అనమాట. నేను కూడా అనుకుంటున్నా ఇప్పుడు దీన్ని బట్టి నేను కూడా ఇప్పటికీ కూడా మీరు మాట్లాడే దాంట్లో నీ వైఫ్ మీద ఒక సింపతి చూపిస్తున్నా అన్నట్టుంది, కానీ నీ బిడ్డ వచ్చింది అన్న బాధ ఎక్కడ కనిపించట్లేదు. లేదు, ఆమె మీద ఏం సింపతి చూపిస్తలేదు. ఏం చూపించట్లేదు. ఏం చెప్పారు? ఎప్పుడన్నా మీ ఇంటికి వాళ్ళ మా భావన అతను ఎవరైతే అక్రమ సంబంధం ఉందో ఆయన మీ ఇంటికి ఎప్పుడన్నా రావడం జరిగిందా, లేదంటే నీ బిడ్డ ఎప్పుడన్నా నీకు చెప్పడం జరిగిందా ఇట్లా ఒక వ్యక్తి వస్తున్నాడని? నా బిడ్డ ఎప్పుడు చెప్పలేదు సార్. ఆయన వచ్చింది నాకు నేనున్నప్పుడు ఎప్పుడు రాలే. ఎప్పుడు చిన్న పాప గాని పెద్ద పాప గాని ఒక ఆయన మన ఇంటికి వస్తున్నాడు గానీ చుట్టుపక్కల వాళ్ళు గానీ మీ ఇంటికి ఒక ఆయన వస్తుంది కానీ ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదు సార్. మా పాప చిన్న ఆమె చెప్పలే, పెద్ద ఆమె చెప్పలే. వాళ్ళ ఫోన్లు వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకునేదో, వాళ్ళు ఎప్పుడు వచ్చేదో. ఎప్పుడంటే నేను ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళిపోతా మార్నింగ్. ఓకే. చిన్న ఆమె స్కూల్ టైంకి వెళ్ళిపోతుంది, నాకంటే ముందే ఆమె పోతుంది. నేను వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం టైంలో వస్తాను. మధ్యాహ్న టైంలో ఏమో ఎక్కడ పోయింది, ఏం చేసింది అనేది అన్ని విషయాలు ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక మాట, ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఉన్నారు అన్నప్పుడు, అంటే ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు కావచ్చు, మనకంటూ సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది ఇంట్లో. ఎంత నమ్మకంగా ఉన్న వైఫ్ అయినా సరే ఎంతో కొంత చిన్న డౌట్ అనేది మొగోడుకుంటుంది ఎవరికైనా. అంటే ఆమె ఫోన్లు మాట్లాడే విధానం కావచ్చు, ఇంట్లో నీతో ఉండే విధానం కావచ్చు, ఎక్కడా డౌట్ రాకుండా మేనేజ్ చేసింది. ఇంట్లో ఆడపిల్లల్ని కూడా మేనేజ్ చేసింది. అంటే ఇప్పుడు మీ పెద్ద బిడ్డనన్నా ఇంట్లో ఉండేది, లేదంటే మీ చిన్న బిడ్డ 10th క్లాస్ అమ్మాయి అని ఉండేది, లేదంటే నీకన్నా ఫోన్ ఎప్పుడు చెక్ చేయలేదా నువ్వు? నేను ఆమె ఫోన్లు ఎప్పుడు చూడలే. మా పాప ఫోన్ కూడా నేను ఎప్పుడు చూడలే. ఏం డాడీ ఎట్లా పెట్ట ఫోన్ అంటే మా పాప నేను నిమ్స్ లా పనిచేసేటప్పుడు అదే డ్యూటీస్ టైమ్స్ ఉంటాయి డాడీ. నాకేం ఫోన్ మీద ఎక్కువ అవగాహన లేదు. ఆపరేటర్ వస్తే లేపాలి, మాట్లాడాలి అంతవరకు. మేము ఫోన్ చేస్తే కూడా లొకేషన్ పెట్టడం రాదన్నారు. రాదని చెప్పిన. ఆమె వాళ్ళ ఎవరితో మాట్లాడుతున్నాను ఆమె కంటే మా అమ్మ ఫోన్ చేస్తుంది, అమ్మతో మాట్లాడుతున్నా అనేది. ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది అంటే మీ వైఫ్ అక్రమ సంబంధం ఉంది ఆర్మీ ఆయనతోని అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఈ విషయం నాకు ఇప్పుడే తెలుస్తుంది సార్. నాకు ఈ చంపేసిరు అనే విషయం అంటే నేను ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి నాకు సంబంధం లేదు, నేను అలాంటి సంబంధం లేదు అనడానికి 4 నెలలు ఆగి మళ్ళీ ఫస్ట్ కేసు ఎవరు పెట్టడం జరిగింది? మీ తమ్ముడు వెళ్ళి పెట్టాడా, లేదంటే మీరే డౌట్ వచ్చి పెట్టారా? మీకు ఏమని చెప్పింది మీ వైఫ్? ఎటుపోయిందని చెప్పింది? అమ్మాయిలు కొంతమంది ఇట్లా వెళ్ళిపోతుండ్రు. వాళ్ళ చిన్నమ్మ బిడ్డ వెళ్ళిపోయింది 6 నెలలు, వేరే వాళ్ళతో లేచిపోయింది అనుకోవచ్చా? 6 నెలలతోటి 6 నెలలు పోయింది. ఇట్లా అమ్మాయి ఇట్లా పోయింది. ఆమె 2 సార్లు పట్టుకొచ్చాను. వేరే వాళ్ళ 4 నెంబర్లు ఉన్నాయి, ఇట్లా వెళ్ళిపోయిండొచ్చు. మళ్ళీ తిరిగి వస్తుంది అమ్మాయి, మనం కేసు పెట్టి ఎందుకనే అంటే ఇక నాకు ఏం ఆలోచన చేయక నేను 2వ తారీఖు పోయి నువ్వు వస్తావో రావో నాకు సంబంధం లేదు. ఈ 4 నెలల్లో ఆమె నీకు ఫస్ట్ అట్లా చెప్పింది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఈ 4 నెలల్లో మీ వైఫ్ అంతకన్నా ముందున్న విధానం కావచ్చు, ఈ అమ్మాయిని చంపి పాతి పెట్టిన తర్వాత విధానం కావచ్చు, ఎక్కడ నీకు డౌట్ రాలేదంటే ఆమె ముఖంలో భయం కావచ్చు, లేదంటే దొరికిపోతానేమో అనే డౌట్ కావచ్చు? ఏ ఫీలింగ్ రాలేదు సార్ నాకు. ఆమె ఏ ఫీలింగ్ రాలేదు. నీ ఫీలింగ్ కాదే, నీ ఫీలింగ్ ఎవరు కావాలి? ఆమె మనసులో అంటే మనిషి ఇప్పుడు ఎవరమైనా సరే చిన్న తప్పు చేసినా, లేదంటే కనీసం మన ఇంట్లో ఒక పాప గాని 500 రూపాయలు తీసినా కొంచెం ఆమె ముఖంలో ఒక భయం అనేది ఇట్లాంటిది ఉంటుంది. మీ వైఫ్ మీతో ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈ 4 నెలల్లో ఏ రోజు మీరు ఇద్దరు నైట్ లో మాట్లాడుకునే విధానం కావచ్చు, మీతో ఆమె మాట్లాడిన విధానం కావచ్చు, ఎలా ఉండేది? కొంచెం ఏమన్నా మార్పు అనిపించిందా, లేదంటే ఎప్పుడు ఎట్లుందో అట్లనే ఉండేనా? ఎప్పుడు ఎట్లుంటే అట్లనే ఉండే, యాజ్ ఇట్ ఈస్ గా ఉండే. ఎప్పుడు అరే బిడ్డ పోయింది ఇంకా రాలేదని నువ్వు ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకున్నావు? పోతే పోయిందిలే నేను ఆమెతో డిస్కషన్ చేసినప్పుడు ఆమె ఎట్లా పోర్ట్రేషన్ చేసేది? ఆమె డిస్కస్ చేస్తే ఇదే వస్తది 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 వస్తుంది. ఆడదేవులు ఆడినాం, ఈడదేవులు ఆడినాం అంటే నేను అంటే నువ్వు ఆఫీస్ పోతే పోయి దేవులు ఆడుతుండే ఆర్మీ ఆయనతో. ఇక నేనేమో ఉన్న హాస్టల్స్ అవన్నీ నేను తిరిగిన. ఈమె నేను పోగానే ఈమె ఆర్మీ ఆయనతో పోయేది నాకు ఎట్లా తెలుస్తుంది? నేను మళ్ళీ సాయంత్రం వస్తే ఇంట్లోనే ఉండేది. పొద్దున పోయినప్పుడు ఆమె ఎప్పుడు ఎక్కడ పోయినావు అంటే పూజకు పోయినా. అంటే నీ నెగటివ్ ఏదైతే నీ లైట్ తీసుకునే విధానం ఈ రోజు నీ ఇంటికి నీకు శత్రువైంది అని అనుకుంటున్నావా? అంటే నువ్వు నమ్మి కావచ్చు, లేదంటే నమ్మకంతో వదిలేసినందుకు ఈ రోజు నీ ఇంట్లోనే గోతుతోడి నీ ఇంట్లోనే నిప్పుకలు రాజేసిందని అనుకుంటున్నావా? నమ్మినామనే మోసం చేసింది అనుకుంటున్నా. మరి మీ అత్తగారు కావచ్చు, మీ బొమ్మరదులు కావచ్చు మీతో ఏమన్నారు?
ఇట్లాంటి సంఘటన జరిగిందని తెలిసినప్పుడు? వాళ్ళు నాకు ఫోన్ చేయలే, నేను వాళ్ళకు చెప్పలేదు. చిన్న బామ్మడిది ఆడి వచ్చిండు, వేసుకొచ్చిండు, వచ్చి ఇట్లా జరిగింది అంటే ఇక వాళ్ళ తల్లి ఉండే నా దగ్గర, వాళ్ళ తల్లి మా లలిత తల్లి, మీ అత్త, మా అత్త ఉండే, తీసుకొని వెళ్ళిపోయిండు. ఏమైందని నేను అడగాలి సార్, నా బిడ్డ చచ్చిపోయిందని, చంపినామే అని దోడ్లోని వాడిని ఏం అడగాలి నేను. ఓకే ఓకే. ఇప్పుడు నీ చిన్న బిడ్డ ఎక్కడ ఉంది? నా చిన్న బిడ్డ ఇక్కడే ఉంది నాతోటి. ఆమెకి ఎవరు దిక్కులేరు కదా అని. ఏడా నీతో అంటే ఇంట్లోనే, ఇప్పుడు నాకు ఇంట్లోనే ఉంది. ఇక ఆమెకు ఆడేవాళ్ళు చూస్తారు అని నేను ఇంట్లోనే. ఒకసారి అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయితో ఎట్లుండేది ఏంటి, అమ్మాయి ముఖం కనిపించేమో ఎట్లుండేది ఏంటి ఒకసారి. ఎందుకంటే ఈ విషయాన్ని ఇక్కడ పెద్ద అయినా మీకు ఒక విషయం చెప్తా, బయట రూమర్స్ మొత్తం హస్బెండ్కు తెలియకుండా ఎట్లా జరుగుతుంది, ఏదో ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కాబట్టి ఈయన మీద కేసు రాకుండా సింపతి గేమ్ ఆడుతున్నాడు అనేటి కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఒక్కసారి మీ చిన్న పాపను పిలిపిస్తే అసలు ఆమెతో ఎట్లుండేది, వాళ్ళ మదర్ ఎట్లా చేసింది, లేదంటే వీళ్ళ అక్క చెల్లెలు ఎలా ఉండేవాళ్ళు, ఈ మధ్యలో మరి అమ్మాయికి ఏమన్నా తెలిసిన విషయాలు నువ్వు నీకు చెప్తే ఏమన్నా గొడవలు అయిపోతే ఏమన్నా భయపడిందా, ఈ విషయాలు కూడా కొంత అనుకుందాం. ఇంకోటి చాలా మందికి ఇక్కడ మేజర్ గా ఇప్పుడు మీ అక్కలు, మీరు ఇద్దరు అక్కల, మీకు ఎంతమంది మొత్తం మీ కుటుంబం ఎంతమంది? మీరు ఇద్దరు చెల్లెళ్ళే, తమ్ముడే. ఓకే. ఈ మధ్య అంటే మీ మేనకోడలతో మాట్లాడినప్పుడు మీ మేనకోడలు చెప్పింది ఏంటంటే మేము చాలా మంచిగా ఉండేవాళ్ళం ఒకప్పుడు. అదే మా చెల్లెకు సార్, అదే మేము ఎందుకు ఇది అయినామంటే మా చెల్లెకు యశోద హాస్పిటల్లో వేసిండ్రు. వేసినప్పుడు మేము పోయినామాడ. అయితే మా మేనగోడు ఈమె పుట్టిన బిడ్డలు మా అన్నం తినలే. ఎవరు పుట్టిన బిడ్డలు? మా పెద్ద ఆమె బిడ్డలు. ఓకే, పెద్ద చెల్లె బిడ్డలు. అయితే చిన్న చెల్లెనేమో పండగ చేసింది. పండగ చేసినప్పుడు మేము ఈడికి వచ్చినాం. ఆమె హాస్పిటల్లో జాయిన్ అయిందనే మేము ఈడికి వచ్చినాం. ఆడ ఈడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళు మా అన్నం తినలే కాబట్టి మేము కూడా వాళ్ళ ఇంటికి పోవడం బంద్ చేసినాం. అంటే నీ ఇష్టపూర్వకంగా నీ మనసులో వచ్చిన తోట, లేదంటే మీ వైఫ్ లేదు సుట్టిరకాలొద్దు మన ఇంటికి వచ్చి తింటున్నారు, లేదంటే వాళ్ళతో ఉండొద్దు. దాని తర్వాత పిల్లలు, చిన్న ఆమె పిల్లలు వస్తారు, పెద్ద ఆయన వచ్చిండు. వస్తే ఓసారి ఉన్నాడు, అవసరం ఉంటే వస్తారు. ఎవరు మీ తమ్ముని కొడుకు? మా తమ్ముని కొడుకులు ఇప్పుడు వస్తలేరు. మా ఈయన చెల్లె కొడుకు మీ అల్లుడు వచ్చేది. మరి ఇప్పుడు మీ అత్తగారి దిక్కి మీ ఎవరైతే సెకండ్ వైఫ్ ఉందో వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ చుట్టాలు కావచ్చు, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు, మొన్న శారీ ఫంక్షన్ ఏదో చేసినట్టున్నావు, శారీ ఫంక్షన్ కూడా ఇక్కడ మీ చుట్టాలకు మొత్తం చెప్పకుండా వాళ్ళ చుట్టాలే వచ్చిరా, వీళ్ళకి కూడా చెప్పడం జరిగిందా? వీళ్ళకి చెప్పినా, వాళ్ళకి చెప్పినా సార్. వీళ్ళు రాలేదు? వీళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చిండ్రు. మరి ఎవరు రాలేదు మాకు చెప్పలేదు అంటున్నారు మీ తమ్ముడికి. ఇట్లా పిల్ల కోసం చెప్పలేదని నేనే చెప్పినా కదా సార్. ఏ చిన్న పిల్ల కోసం? పెద్దామే మాట ముచ్చేటప్పుడు మాకు చెప్పలేదు అని అంటున్నారు. చిన్న చిన్న గొడవలు ఉన్నాయి మీకు మధ్యలో? మాకి ఇంటి గొడవలు ఉంటే అది పక్కన, కానీ ఆయనకు సంబంధం విషయం మా తమ్మునికి తెలియదు అని నేనే చెప్తున్నా. మొత్తం అయిపోయినాక చెప్తే ఒకేసారి అందరం కలిసిపోదామని చెప్పలేదు. ఓకే. అంటే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా మీ ఇంట్లో, అంటే ఒక మనిషిని మాట్లాడుతుంటే ఒక రోజు కాకపోయినా రెండో రోజు అన్న మనస్తత్వం అనేది తెలుస్తుంది. అంటే మీరు ఎందుకు గ్రహించలేకపోయారు ఆమెను? ఇందులో ఇప్పుడు నీ పెద్ద బిడ్డ చనిపోయేదానికి మీది కూడా ఇంతో కొంత తప్పు ఉందని ఎందుకు అనకూడదు మిమ్మల్ని? ఈరోజు మీరు జాగ్రత్త పడి ఆలోచించి మీ ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంటే ఏదో విధంగా సేఫ్ అయ్యేది కదా అమ్మాయి. 23 ఏళ్ళు 24 ఏళ్ళ అమ్మాయి ఇంత చదివిపించి ఈ రోజు జాబ్ చేస్తుందన్నా ఇంకోటన్నా. ఇప్పుడు ఇంట్లో అందరం మంచిగా ఉన్నాం అనుకున్నాం, మంచిగా ఉన్నాం మేము. నేను పోయేటప్పుడు, ఆఫీస్కి పోయేటప్పుడు, వచ్చేటప్పుడు మంచిగా తల్లి కూతురు మంచిగా ఉన్నారు, మంచిగా ఉండేది. కాబట్టి నాకు ఈ ఆలోచన రాలే. మొత్తం ఇంట్లో సంసారం అంతా నువ్వు నడిపించేటోడుగా నీ వైఫ్ కి అప్పచెప్పేదాన్ని? ఆమెకు నేను ఎప్పుడు సంసారం అంటే బియ్యం ఇంటికాడ నుంచి తీసుకుపోతా, ఉప్పులు పప్పులు నేనే తెచ్చేది, కూరగాయలు కూడా నేనే తెచ్చేది. ఎప్పుడైనా మార్కెట్ పోతే, మార్కెట్ డిమాండ్ ఇక్కడక్కడ పోతామంటే వాళ్ళకు మనం కొనుక్కుంటామంటే పైసలు ఇచ్చేది నేను. ఓకే. మీకు అంతకన్నా ముందే ఇల్లు కొన్నప్పుడే మీ వైఫ్ కు మీతో డిస్కషన్ చేసింది కదా, దాని తర్వాత ఈ అమ్మాయి 4 months మాయమైంది కదా, ఎప్పుడు మీకు ఎక్కడ డౌట్ రాలేదా నన్ను అమ్మాయి పెళ్లి కోసం ఇల్లు కొంటే ఈ అమ్మాయి ఇట్లా మాట్లాడింది నా వైఫ్, మరి నా బిడ్డ గురించి ఇట్లా మాట్లాడుతుంది, ఎక్కడో వెళ్ళిపోయింది వస్తుంది ఇది మాట్లాడుతుంది, మీకు కనీసము మీరు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళతో మాట్లాడే వ్యక్తులు కదా, మీకు లోక జ్ఞానం ఉంటుంది, రోజుకో 10-20 మందితో మాట్లాడతారు కదా,
ఎవరితోనన్నా వెళ్ళిపోయిన అమ్మాయి అయితే ఇంట్లో ఆధార్ కార్డు ఫోన్ ఎందుకో, ఆధార్ కార్డు అంటే మర్చిపోవచ్చు, ఫోన్ ఎవరన్నా పెట్టి వెళ్ళిపోతారా? అక్కడ కూడా మీకు ఎందుకు డౌట్ రాలేదు? ఫోన్ ఇంట్లోనే పెట్టిపోయింది సార్. ఆమె దగ్గర ఒక సిమ్ ఉందంటే ఎవరన్నారు? ఈమెనే అన్నది. ఆమె దగ్గర సిమ్ నేను కూడా ఆమె ఉన్నప్పుడు అడిగిన. ఆ సిమ్ గురించే నాకు మీ బిడ్డకి 2 ఫోన్లు ఉండేదా? ఒకటే ఫోన్ కానీ ఇంకో సిమ్ ఉంది. ఇంకో సిమ్ ఉంది కాబట్టి నాకు ఆమె ఎక్కడైనా మనకు ఫోన్ చేయకుండా ఇదంతా తెలిస్తే డాడీ కోప్పడతాడని అనుకున్నది. ఆమె మనసులో అనుకున్నదేమో అనుకున్నా. ఓకే, ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీ అమ్మాయికి లవ్ అఫేర్ ఉంది లేదంటే ఏదైనా ఉంది అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? డౌట్ అంటే ఏం రాలేదు సార్ ఆమె మీద. ఆమె అడిగితే చెప్పేది డాడీ నేనేం తప్పు చేస్తలేనని చెప్పింది ఒకసారి. ఎందుకు అడగాల్సి వచ్చింది? ఆ సందర్భం ఆ సందర్భం మీ వైఫ్ చెప్తే వచ్చిందా లేదంటే మీకే డౌట్ వచ్చి అడిగారు? ఈమెనే చెప్పింది. ఎవరు? మీ వైఫ్? మా వైఫే. అంటే బేటా నేను అట్లా ఏం చేస్తలేను డాడీ అని చెప్పేసింది ఆమె. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత 4 months మీ ఇంట్లోనే ఫోన్ ఉంది కదా, మా ఆ ఫోన్ చెక్ చేయడానికి ఎందుకు ట్రై చేయలే మీరు? ఆమె ఫోను మేము చెక్ చేయలే. ఆమెనే ఒకరోజు 2 రోజులకు ఒక నెక్స్ట్ డేనా థర్డ్ ఆ లాక్ తీపిస్తే ఎక్కడైనా ఏమైనా మెసేజ్ పెట్టిందా ఏంటిదా అనేది తెలుస్తుందని ఆమె లాక్ తీయించుకొచ్చింది. ఎవరు? మా లలిత, మీ వైఫ్. తర్వాత ఆమె ఆ ఫోన్ల నుంచి 1 or 2 కాల్స్ మాట్లాడినట్టుంది. ఎవరు? మీ వైఫా? లలిత. ఫోన్లు వాళ్ళకు ఎక్కువ అవగాహన ఉంది. అంటే ఇంత జరుగుతున్నా అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయినా మీకు ఇంత కూడా కల్మిషం లేకుండా, అంటే పోయిందన్న బాధ లేకుండా, లేదంటే ఫోన్ లాక్ తీపించుకొచ్చినా లాక్ మరి ఎవరితో వెళ్ళింది, ఏం చాట్ చేసింది, ఎవరితో మాట్లాడిందని ఏ మాత్రం ఎంక్వైరీ చేయకుండా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టకుండా ఇంత నెగ్లెక్ట్ చేసిరంటే మిమ్మల్ని మీ మీద ఎందుకు డౌట్ పడకూడదు? మీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? మీరు చెప్పేటి నిజాలని ఎందుకు నమ్మాలి మేము? నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను, నాకు తెలియని విషయాలు మీరు చెప్పేటి అన్ని నిజాలని మేము ఎందుకు అనుకోవాలి? అంటే ఇక్కడ లూప్ హోల్స్ అనేవి ఇన్ని ఉన్నాయి. ఫోన్ ఉంది, ఫోన్ లాక్ తీపించుకొచ్చింది మీ సెకండ్ వైఫ్. లాక్ తీపించుకొచ్చిన తర్వాత అమ్మాయి ఎవరితో లేచిపోయిందా, ఎవరితో మాట్లాడిందా, ఎవరితో చార్జ్ చేసిందా అనేది మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఆమె దగ్గర సిమ్ ఉంది కాబట్టి ఆమె వేరే ఫోన్ చేసుకుని ఎక్కడైనా ఉందా అని అనుకున్నా సార్. అనుకున్నా లోపల మనసులో బాధపడుతున్నా కానీ బయట ఎవరికి చెప్పుకోలేదు. అంటే మీ చిన్నపిల్లని భయానికి? చిన్నపిల్ల భయం ఏం లేదు నాకు, కానీ నా మనసులో నేనే బాధపడ్డా ఈ విషయం. ఈ రోజు నీ నిర్లక్ష్యం కాదా మీ అమ్మాయి చనిపోవడానికి? నీ నిర్లక్ష్యమే కారణం అంటే ఏం చెప్తావు? నా నిర్లక్ష్యం అంటే ఇప్పుడు నేను జరిగింది చెప్తున్నా మీకు. నా నిర్లక్ష్యం అంటే అమ్మాయికి లేట్ కేసు పెట్టడం నాది తప్పే. ఓకే, అమ్మాయిని చంపేసిరని మీకు ఎట్లా తెలిసింది? మీ వైఫ్ ఎప్పుడన్నా చెప్పిందా? ఇప్పటి వరకు చెప్పలేదు సార్. ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఎందుకు కేసు పెట్టాలనిపించింది? ఏం డౌట్ వచ్చింది? నా పాప బతుకుందా సచ్చిందా నాకు దొరకాలని కేసు పెట్టిన 4 నెలల తర్వాత. 4 నెలల తర్వాత నీ వైఫ్ ని ఎప్పుడన్నా మీరు మాట్లాడుకోవడం జరిగిందా? ఏంటి అమ్మాయి రాజుకి తెలియట్లేదు, ఎటుపోయింది, ఉందా, సచ్చిందా, బతికిందా అనేది ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? డిస్కస్ చేసిన ఆమెతోటి. అంటే ఏమనేది? వస్తది వస్తది అంటే మీకు చెప్పిపోయిందా ఇన్ని రోజులకు వస్తానే? మాకేం చెప్పలే. మరి ఆమె వస్తది అని చెప్పడానికి చెప్పేది నాకు. అంటే బిల్డింగ్ ఉన్నావు కదా, మళ్ళా ఎవరైతే అబ్బాయితో పోయిందో అబ్బాయితో వస్తుందని ఇట్లా. అంటే ఇక్కడ ఒకటి మీరు చెప్పే విధానం కావచ్చు, ఆమె మీకు చెప్పిన విధానం కావచ్చు, అంటే చిన్నపిల్లలు కదా ముచ్చట్లు పెట్టుకున్నట్టునేవి, సిల్లీగా మాట్లాడుకున్నా వస్తుంది, నేను అడిగినా వస్తా అని చెప్పింది. అంటే కనీసము అంటే మన పిల్లలు, చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఒక రోజు కాలేజ్కి వెళ్ళి లేట్గా వస్తేనే అద్దద్దా అంటాం, మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తాం. అంటే ఇంత 4 months నెగ్లెక్ట్ చేయడానికి కారణం, సరే లేచిపోయిందా ఇంకోట పక్కన పెట్టు, ఆమె గన్నలేదు కాబట్టి నీ సెకండ్ వైఫ్ కి ఆ బాధ లేదు. నీ కడుపులో పుట్టిన పిల్లలకి నీకెందుకు బాధ అనిపించలేదు? ఇన్ని రోజులు ఎందుకు ఆగినవు? నీ సెకండ్ వైఫ్ ని ఎందుకు నమ్మాల్సి వచ్చింది? నేను ఆమెను ఎందుకు నమ్మవలసి అంటే ఇద్దరు కలిసే ఉంటారు, కానీ ఒకటి ఏంటంటే సంబంధం మాట్లాడినా బయట చెప్పుకుంటే మీ ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతుంది అమ్మాయి అనే భరోసా పెట్టుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు నీ వైఫ్ తప్ప అనుకుంటున్నావా? నీ వైఫ్ తో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్న ఆర్మీ క్యాండిడేట్ ఎవరైతే కానిస్టేబుల్ సంథింగ్ ఎస్ఐ ఉన్నాడో ఆయన అనుకుంటున్నావా? మన ఇంటికి వాళ్ళు వచ్చేది నాకు చెప్పండి ఈమెదే తప్పు, ఆయనది కూడా తప్పు ఉంటుంది. ఎవరిది? వాళ్ళ మేనమామ కొడుకు కాబట్టి నాకు అతని విషయం ఇప్పటివరకు చెప్పలేదు. నా ఫోన్లో దేవులాడితే అప్పుడు ఆమె ఎందుకు పైసలు పంపిండు, 3,000 రూపాయలు ఆ రోజు అమ్మాయికి ఎందుకు పంపిండు, మా పాప అకౌంట్ లోనే వేసిండాడు. మీ ఏం పేరు? పాప పేరేంది? మహేశ్వర్ అకౌంట్ లోకి ఎవరు వేసారు? ఆర్మీ అయినా. ఆయన ఎందుకు వేయాల్సి వచ్చింది? అడగలేదా మీ వైఫ్? అడిగితే అది ఎందుకు వేసిండో ఎందుకు అడిగిండో నాకు తెలియదు అన్నది. ఎవరన్నారు? కాదే, ప్రతి ఒక్క విషయాన్ని ఎందుకు అడిగిండో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. అంటే ఇప్పుడు ఎంత తెలివి లేని హస్బెండ్ గాని ఎంతో కొంత పిల్లల మీద కన్నేస్తారు. ఎంత విలేజ్లలో ఉన్నా ఎటు పోతుంది, ఏం చేస్తుంది,
అంటే ఇంత లిటరల్ గా నువ్వు నమ్మడానికి అంటే వాళ్ళ అత్తగా అవ్వగారింటి కంచి ఏమైనా ఆస్తులు తీసుకొచ్చిందా? అంటే నేనేమన్నా అంటే నన్ను తిడుతుందేమని, లేదంటే మానసికంగా కావచ్చు నిన్ను ఏదన్నా విధంగా నిన్ను ఇబ్బంది పెట్టేదా ఆమె? వాళ్ళ అత్తగారి ఇంటి కాడ నుంచి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి కంచి ఆశించింది ఏం లేదు, తీసుకొచ్చింది ఏం లేదు. నేనే మానసికంగా కుమిలిపోతున్నా. 4 నెలల నుంచి బయట చెప్పుకోలే కానీ నా పాప పోయింది అంతటా నేను కుమిలిపోతున్నా. లాస్ట్కు నాకు ఏం తోయక కేసు పెట్టిన. చెప్పినా మీ వైఫ్ కు కేసు పెట్టడానికి పోతున్నా? కేసు పెట్టిన తర్వాత కేసు పెడదామని 2-3 సార్లు చెప్పిన. ఏమన్నది? చెప్పేటప్పుడు ఏమనేది? అమ్మాయి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అమ్మాయి, ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు పోలీసులకు చెప్పి కేసులు చేసి పరువు తీయకనేదా? పరువు తీయగా నేను సాయంత్రం పోయి కేసు పెట్టిన, పోయి చెప్పిన. అంటే ఇద్దరం కలిసి రాయాలి కదా అన్నది. ఇద్దరం కలిసి ఏం రాస్తావు, నువ్వేం చెప్తావు, పొద్దున సార్ వస్తాడు, సార్కు చెప్పు, సార్ రాసుకుంటాడు అని చెప్పిన. చెప్తే అప్పుడు పాప ఫోన్ డేటా మొత్తం తీసింది, పాప డేటా ఇచ్చినప్పుడు వాళ్ళు దొరికింది సార్. మీ వైఫ్ మీ అమ్మాయి ఫోన్ లో డాటా మొత్తం డిలీట్ చేయడం జరిగింది, తెలుసా ఈ విషయం? నాకు తెలియదు. ఆ ఉన్న డేటానే మీ అమ్మాయిది ఇచ్చింది. ఆమె కొంత డేటా డిలీట్ అయింది. పోలీసు వాళ్ళు చెప్పలేదా మీకు? చెప్పారు, డేటా దీంట్లో వస్తలేదు కదా అని చెప్పిండ్రు. చెప్తే ఇక అది డిలీట్ అయింది సార్ అని చెప్పింది. నేను డిలీట్ చేసిన అని చెప్పిందా? మీ వైఫ్ డిలీట్ అయిపోయింది అదే అని చెప్పిందా? లాక్ తీస్తే డిలీట్ అయిందని చెప్పింది. ఎంత చదువుకుంది మీ వైఫ్? సెకండ్ వైఫ్ 8-9 తరగతి చదువుకుంది. ఓకే. మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు మీకు ఎలా సహకరించారు? మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ వైఫే చేసిందని ఎట్లా తెలిసింది మీకు? అది ఆమెను ఇంటరాగేషన్ చేసిన తర్వాత తెలిసింది. ఫస్ట్ ఏమేం చేశారా ఇంటరాగేషన్? ఫస్ట్ నన్ను చేసిండ్రు. ఏమని అడిగారు పోలీస్ వాళ్ళు మిమ్మల్ని? నీ బిడ్డ పోయినాక 4 రోజులు ఇన్ని రోజులు ఎందుకు నెగ్లెక్ట్ చేసినావు నువ్వు అని నన్ను అడిగిండ్రు. అడిగిరా కొట్టిర్రా? అడిగిండ్రు, ఒక దెబ్బ కొట్టిండ్రు. చాలాసేపు అడిగిండ్రు ఇంటరాగేషన్, చాలాసేపు చేసిండ్రు. తర్వాత ఆమెను అడిగిండ్రు. ఆమెను ఒక రోజు అడిగినప్పుడు ఆమె స్పృహ తప్పు, అది కళ్ళు తిరిగి పడిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ తీసుకురా, ఇప్పుడు వెళ్ళిపోండి మీరు అని అడిగింది. అయితే నెక్స్ట్ డే కూడా తీసుకొచ్చినాం. ఆయన తీసుకొస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ వైఫ్ నీతో ఏం డిస్కషన్ చేసి? ఏం డిస్కస్ చేయాలి సార్, నార్మల్ గానే ఆమె విధానం ఎట్లుండే? తెలిసిపోయింది దొరికిపోయినా అనే విధంగా ఉందనా? ఆ ఫీలింగ్ లేదు. నేనేం తప్పు చేయలేదు అనే ఫీలింగ్. నేనేం తప్పు చేయలేదు. నెక్స్ట్ డే తీసుకెళ్ళారు. నెక్స్ట్ డే నెక్స్ట్ డే సార్ పిలిచిండు, కౌన్సిలింగ్ తీసుకుండు. అప్పుడు లోపల ఏం చెప్పిందో నాకు బయట వచ్చి చెప్పలే. అప్పటి నుంచి ఆమె ఒక్క ఆమెనే చేసిరా, లేదంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఎవరితో పెట్టుకుందో ఆయన కూడా పిలిపించారు? ఇక ఆయనను రవి అనేటి ఆయనను కూడా పిలిపించిండ్రు. ఇంకో ఆయన వీరన్న సిమ్ములు వాడేది, వీరన్నను కూడా పిలిపించారు. ఓకే. మీ వైఫ్ సిమ్ములు వేరే వాళ్ళ ఎందుకు వాడింది అనుకుంటున్నావు? ఏం జరిగింది అసలు? సిమ్ములు వేరే వాళ్ళది ఎందుకు వాడినావు అమ్మ నువ్వు అంటే, నీకు చెప్పలేదా? నాకేం చెప్పినావు? నేను వేరే వాళ్ళ సిమ్ములు వాడుతున్నా అని నాకేం చెప్పలే. సరే ఉంటే నెంబర్ల మీద పెట్టుకున్నావు. ఇక ఆ విషయం లిటరల్ గా గుడ్డిగా నమ్మినవే అంతేనా? గుడ్డిగా నమ్మితే నీకు ఏడకు పొక్క దిగాలో అక్కడ పెట్టిపోయింది అనుకోవచ్చు. అంతేనా? ఓకే. తీసుకొని వెళ్ళిన తర్వాత ఎన్నో రోజు చెప్పింది నేనే చంపేసినాను, ఒప్పుకున్నది ఎవరు? ఈ ముగ్గురా నలుగురు ఇప్పుడు ఉన్నది? ఒక ఆయన డ్రైవరు, ఒక ఆయన వాళ్ళ మామ కొడుకు. మామ కొడుక? మీ వైఫ్ కు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఏం తప్పుగా అనుకోదు, జనాలకు తెలవాలి కొన్ని విషయాలు. ఇప్పుడు లోపల తెలిసినాకనే నాకు ఆమెకి సంబంధం ఉంది ఇప్పుడు తెలుస్తుంది నాకు. అంత ముందు వాడేమో ఆర్మీలో అక్కడ ఉండే ఇక్కడ ఏమో నిన్ను కూడా లేపేద్దాము, అమ్మాయి తర్వాత నిన్నే లేపేసి ఈ పిల్లని ఎవరైతే అమ్మాయి ఉందో ఈ అమ్మాయిని వదిలేసి వీళ్ళిద్దరు టికెట్లు బుక్ చేసుకురని కొన్ని విషయాలు వచ్చినాయి. మీ ఇంటి వాళ్ళే చెప్పారు. వాస్తవాలా అబద్ధాలా? అవి వాళ్ళకి తెలిసింది కాబట్టి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాస్తవమే అనిపిస్తుంది అది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇంతమంది ఉన్నారనే విషయం మీకు పోలీస్ వాళ్ళు చెప్పారా? వీళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు? ఏం జరిగింది ఈ 3 రోజులు? ఏం జరిగింది ఈ 3 రోజులలో? పిలుస్తూనే ఉన్నారు. ఇంకా వేరే 2-3 కూడా పిలిచిండ్రు, అడిగిండ్రు. మేము 4 నెలల క్రితం మేము పాపతో చాటింగ్ చేసినాం, ఇప్పుడు ఏం చేయలేదని చెప్పారు వాళ్ళు. ఎవరు చేసారు చాటింగ్? వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు. ఇప్పుడు నాకు విషయాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి సార్. ఓకే. చంపేసి ఇక్కడ పూడ్చిపెట్టాం, ఎలా చంపేసిన అని చెప్పింది అమ్మాయి? మీ వైఫ్ ఎలా చంపేసిన అని చెప్పింది? నాకు ఆమె కలుస్తా చెప్పేది. పోలీస్ స్టేషన్ లో పోలీస్ వాళ్ళు మీకు చంపేసింది, ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసిరు, జైలు వేసిరా, ఇప్పుడు ఇంకా బయటనే ఉందా?
ఇప్పుడు కస్టడీలో అయితే ఉంది. ఓకే, ఒకతే ఉందా లేదంటే ఆమెతోని ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్న ఆర్మీ అయినా లేదంటే ఆ డ్రైవర్ వీళ్ళందరూ ఉన్నారా? ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు. ఓకే, అక్కడికి ఎక్కడైతే అమ్మాయిని తీసుకొచ్చారో నిన్న జరిగిందా ఇది? నిన్న బొంద పెట్టారు అమ్మాయిని, మొన్ననా నిన్న పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పాతి పెట్టాము అని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మీరు వెళ్ళారా అక్కడికి, ఆ ప్లేస్ కి? నేను పోదామనే దేవరప దాకా వచ్చిన, ఇక మేము ఆల్రెడీ పోస్ట్ మార్టం అయిపోయింది, నువ్వు ఇక్కడ అక్కడే ఉండు అంటే, నేను మన అమ్మాయి కదా అక్కడేం పెట్టకండి, మన అమ్మాయి మన దగ్గర, మన అమ్మ నాయన దగ్గర పెట్టేద్దామని నేనే చెప్పింది. ఓకే, పోలీస్ వాళ్ళు లాస్ట్ అండ్ ఫైనల్ గా నీకు ఏం చెప్పడం జరిగింది? వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్లు తీసుకునే నాకు చెప్తారా సార్ ఆ విషయం? వాళ్ళు చెప్పరు. మీరేమన్నారు? మీకు ఇంత తెలిసింది కదా, మీ వైఫ్ కి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, నీ కడుపున బిడ్డ నువ్వు పెట్టిందని చంపింది. ఇప్పుడు ఎవరైతే ఇంకో నీ సెకండ్ వైఫ్ పుట్టినామె ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని కూడా చంపేద్దాం అనుకొని ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ అక్కడ ఆయన ఎక్కడైతే జాబ్ చేశాడో అక్కడికి ఇద్దరు వెళ్ళిపోదాం అనుకున్నారు. నిన్ను చంపేసి నీ పెద్ద బిడ్డను ఈ అమ్మాయిని వదిలేసిపోతే ఉన్న ఆస్తి మొత్తం వాళ్ళకే అవుతుంది అనే స్కెచ్ లో ఉన్నారనేది కొంత మా దగ్గరికి వచ్చిన సమాచారం. మీకు తెలుసా ఈ విషయాలు ఏదన్నా? నాకేం తెలియదు సార్, ఇప్పటి వరకు వినలేదా? ఇప్పుడు మీరు మీ ద్వారా వింటున్నాను నేను, కానీ అంతకుముందు నాకు వాళ్ళ ఇంత స్కెచ్ ఉంది, వాళ్ళు ఇంత ఇది చేస్తున్నారు, ఇంత ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలియదు. పెద్దయినా నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ, ఎందుకంటే జనాలకు అనేటి నిజాలు తెలియాలి. ఎందుకంటే రోజుకు ఒక సంఘటన జరుగుతుంది ఇలాంటిది. ఒకరు బిడ్డని, ఒకరు పిల్లలు చంపేస్తున్నారు, ఒకరేమో 4 months ప్రెగ్నెంట్, ఇవి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇంత తెలిసిన తర్వాత నీ వైఫ్ రేపు పొద్దున జైలు నుంచి వస్తే నీ ఇంట్లో తోలుకుంటావా లేదంటే ఏం చేస్తావు? ఎందుకంటే నీకు బిడ్డ ఉంది. నా ఇంట్లో నేను తీసుకురాను, ఆ ఇల్లు పోని అది పోని. ఇల్లు ఆమెకి వదిలేస్తున్నావా? ఆమెకేం వద్దు, నా పేరు మీద ఉంది, ఆమెకి ఎట్లా పోతుంది? మరి నీకు వైఫ్ అవసరం లేదేమో, నీ చిన్న బిడ్డకి వాళ్ళ తల్లి అవసరం కదా, మరి ఆ అమ్మాయి అడిగితే ఎట్లా చేస్తావు? ఆమె అభిప్రాయం, ఆమె ఇప్పుడు ఆమె పోతానంటే పంపిస్తారు, నీ దగ్గరనే ఉంటాడు అంటే ఉంచుకుంటే, ఆమె మాట నేను ఎట్లా చెప్పాలి? ఇప్పుడే భయపడుతుంది ఆమె, చిన్నపిల్ల కాబట్టి. ఓకే, ఎలాంటి శిక్షలు పడాలని కోరుకుంటున్నారు? ఒక మాట చెప్పారు, ఓపెన్ గా హార్ట్ఫుల్ గా చెప్పు. ఏదో వీళ్ళందరూ ఉన్నారు, నేను చెప్పకపోతే ఏమన్నా అనుకుంటారేమో, మా ఊరోళ్ళు ఉన్నారు లేదంటే నా దోస్తులు ఉన్నారు అనే ముచ్చట్లొద్దు. హార్ట్ఫుల్ గా నీ వైఫ్ కి నీ బిడ్డని చంపినందుకు ఎలాంటి శిక్షలు పడాలి, ఇలాంటివి చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది చెప్పు. ఇలాంటివి చేసే వాళ్ళకు ఉరి శిక్ష పడాలని అనుకుంటున్నాను. రేపు పొద్దున ఏ రోజు నీ వైఫ్ ములాఖాత్ కలవడానికి కానీ దేనికి కానీ వెళ్ళవను? నేను వెళ్ళా. అంటే ఈరోజు ఈ 4 రోజుల ముచ్చట్లేదో బాధ ఉంది కాబట్టి చెప్తున్నావా? నేను మాట అంటే మాటే, దాని జోలికి నేను తీసుకు వెళ్ళాను, ములాఖత్కు పోను, ఏ కత్కు పోను. ఓకే, చూసారు కదా, వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెకండ్ వైఫ్ వీళ్ళ వైఫే. ఆయన మాటల్లో మరి ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడు, కొన్ని మాట్లాడలేకపోతున్నాడు. ఆయన ఒక షాక్ లో ఉన్నాడు. దీన్ని మీరు అరే ఈయనది కూడా తప్పుందేమో, స్టక్ అవుతున్నాడు, యాంకర్ అడిగే క్వశ్చన్ ఇలా అనుకోకూడదు. ఎందుకంటే ఇంట్లో మనల్ని నమ్మిన వాళ్ళే మన గొంతే కోసినప్పుడు ఆ షాకింగ్ అనేది, మనం మనుషులం చూడడానికి బాగానే ఉంటాం కానీ మాట్లాడడానికి మాటలు రావు. ఓకేనా? ఎందుకంటే ఆయన ఒక షాక్ లో ఉన్నాడు. మేబీ ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే సౌతి తల్లే ఒక బిడ్డను చంపడం అనేది రేపు పొద్దున సమాజానికి ఎటుపోతుంది, సమాజం ఏం నేర్చుకుంటున్నారు అనేది ఒకటి కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఈ సంఘటనలు బాగా జరుగుతున్నాయి. అసలు ఏం నేర్పిస్తున్నారు? ఈ రోజు ఈ సంఘటన, రేపు ఇంకో సంఘటన. అంటే మనుషులు డబ్బుల కోసము మరీ గలీజ్ గా, మీరు ఏ విధంగా నన్ను అనుకోవచ్చు దీన్ని. కామెంట్ రూపంలో ఈమెకి ఎలాంటి శిక్షలు పడాలి మీరు కామెంట్ రూపంలో చెప్పండి. దాన్ని ఏ విధంగా తీసుకెళ్దాం, ఎట్లా జనాల్లోకి వెళ్ళాలి, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.